వెనక కుట్ర కోణం ఉందని చాలా సాఫీగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఏదైనా జరిగి ఉంటే అని ఆలోచిస్తే భయమేస్తుంది. ఊహకే భయమేస్తుంది సార్. ఎందుకంటే దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న సమయంలో బెజవాడ ప్రజలు అటు మున్నేరు దెబ్బకి ఇటు కృష్ణారివరి దెబ్బకి గద్ద 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 వణుకుతున్న ఈ సందర్భంలో ఆ బోట్లు వచ్చాయంటే ఆ బోటు యజమానులు అనుమానించబోకుండా ఎలా ఉంటారు? అసలు నిజానికి అంత ఖరీదు గల బోట్లని ఎవడైనా లంగరేసుకొని విడివిడిగా భద్రం చేసుకుంటాడు. ఏ వాన వస్తున్న విషయం తెలియదా? కృష్ణానది పొంగుతున్న విషయం తెలియదా? కృష్ణానదికి వరద వస్తున్న సంగతి తెలియదా? ఈ రోజున ఈ కోమటి రామ్మోహన్ రావు తలసిరి రఘురాం గారి మేనల్లుడు. తలసిరి రఘురాం గారు అంటే నీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్ట శిష్యుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనుముడు. ఈ రెండో ఆయన ఒక్కలగడ్డ ఉషాద్రి. ఈయన ఇసుకలో రావణాసురుడంట. ఈయన నందిగామ సురేష్కు బాగా పరిచయం. వీళ్ళు నదీ గర్భంలో, కృష్ణానదీ గర్భంలో 3 లారీలు పట్టే బోట్లు పెట్టి తల్లి గర్భంలో మొత్తం 5 ఏళ్ళు ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళే. వీళ్ళకి మానవ మనుగడ గురించి ప్రేమే ఉంటుంది, మనుషుల ప్రాణాల గురించి ప్రేమే ఉంటుంది చెప్పండి. ఈ రోజున కనుక అది పూర్తిగా నిర్లక్ష్యం అనేది కన్ఫర్మ్, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే నీ బోట్లు ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియాలి. ఆ బోట్లకి ఇనుప గొలుసులు కట్టడం, ఆ 3 కూడా ఒక్కసారిగా దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చినాయి అంట. ఈ రోజున జలవనరుల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏదైనా జరిగి ఉంటే ఏంటి? నేను ఎందుకంటున్నానంటే ఈ మాట ఒక మాట గుర్తు చేసుకోండి. సరిగ్గా ఎన్నికలకు 1.5 ఏళ్ల క్రితం వెంకటకృష్ణ గారు, మీరు, నేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్రికేయ సమావేశం పెట్టి ఆ రోజున దేవతా విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి. విగ్రహాలని పాడు చేస్తుందంటే ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని ప్రభుత్వం నిందేసి, కొడాలి నాన్నగారు కూడా ఏమైందంట, కృష్ణుడి విగ్రహం పోతే సీతమ్మకి దెబ్బ తగిలితే ఏమైందంట అని చెప్పేసనని హిందూ మనోభావాలు దెబ్బ తగిలేలుగా వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు సమాచారం అందింది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విగ్రహాలని, వంగవీటి రంగా విగ్రహాలని ధ్వంసం చేయబోతుందని అనౌన్స్మెంట్ చేశాడు. గుర్తుందో లేదో వెంకటకృష్ణ? స్వయంగా అదే డిబేట్ లో మనం మాట్లాడాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకంత పక్కా సమాచారం ఉంటే, అంత పక్కా సమాచారం ఉంటే నువ్వు ప్రభుత్వాధినేతగా ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అసలు వాళ్ళు చేస్తారా విగ్రహాల ధ్వంసం? మీరు చేస్తారా? కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, దళితుల మధ్య, కాపుల మధ్య, కమ్మల మధ్య ఇదేమన్నా వ్యూహం అని కూడా మనం మాట్లాడాం. ఒక్క దెబ్బక ఆ రోజున ప్రభుత్వం కూడా అటువంటి కుట్రలను ఆపేసింది. నేను ఒక మాట కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు, నిజంగా కనుక ఈ రోజున ఈ ముంపులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఉంటే కరకట్టని వీళ్ళే తెంచి కృష్ణానది నీళ్ళంతా అమరావతికి పెట్టి అమరావతిలో 100 మంది ప్రాణాలు బలి తీసుకునేవాళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, ఈ రోజు వైసీపీ పార్టీకి 151 స్థానాల పార్టీని 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు కక్ష దాల్చలేదని నేను అడుగుతున్నా. ఆ కక్ష చేయవచ్చు కదా. ఈ రోజున మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డల వేటు కానీ, కోరికత్తి సంఘటన కానీ ఎలా జరిగింది? ఎందుకు చేశారు సార్? నేను చెప్తున్నాను సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన రాజకీయాలు ప్రవేశించాయి, ఉగ్రవాద రాజకీయాలు ప్రవేశించాయి. ఇది ఎస్కోలో పరిపాలన ఏమో నాకు తెలియదు కానీ మనం రాజకీయాల్లో పడి అసలు